తిరుమల శ్రీవారి ఆలయమనందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక
కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిద్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. ఈ శరీరం పొలంతో సమానం. పొలంలో విత్తనాలు చల్లితే చల్లిన విత్తనాలతో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి. కానీ మంచి దిగుబడిని సాధించుకోవాలనే రైతు కలుపు మొక్కల్ని తీసి తనకు కావలసిన మొక్కల్ని మాత్రమే పోషించి తనకు కావాలనుకున్న ఫలితాన్ని పొందుతాడు. అలా మనం కూడా శరీరంలోని కలుపు మొక్కల్ని విచక్షణా దృష్టితో తీసివేయాలి. సమస్త మానవాళి సంస్కరణకు ఉపయోగపడే విధంగా చేసిన ఈ ఉపదేశం ఎంత స్పష్టంగా ఉన్నదో అలాంటి సంకల్పంతో ఈనాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తంగా. కాబట్టి అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంతే నిష్ఠతో నేటికి కూడా కొనసాగింపుగా సాగుతూ ఉన్నది అంటే అదంతా కూడా భగవంతుని కృపయే. భృగ్వద్రిగస్య మమరీచ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మణీంద్రం భూయో నమామి భవనైకగురం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రిగస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యా పారిషత్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः. सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तडीकृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम्. ओम भगवतो बनेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणानायम्याम्. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामे अर्चावतार स्वरूपस्य श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंचक्रमणि स्तण्डिलपरिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं कर्मकरिचन्नादो निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यंचक्रमणि तरंगंगरकाराधनं करिष्ये. ओम धाराचतुप्तशुनमानशेषुतरत्तरुच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमातकिष्ये कृणोमि दत्तागं सुचिरगं सुधर्मा इदमापश्यमा क्षमतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः येते शतंवर्णये सहस्रं यज्ञया पाशावितः पुरुत्रा तेभ्यो नगेन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमन्यन्दमृतस्वस्य अस्मिन् कुम्भे बुम्बुरणमावाहयामि प्रचेतसमावाहयामि सप्ताम्रधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः. आसनं समर्पयामि. वरुणाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाय नमः. प्रचेतसे राज नमः. यादस्पतये नमः. वरुणाय नमः. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. यादव निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामुखमर्चयेद. आग्नेयस्मात् जामहे त्वा विस्मे सदा त्वं महितो निशम्भो वैराजन्ते धोतनिधत्तां प्रेष्यामदेशो व्यवधानामनादर्यामि सस्तान्तनिदान् दधात्. पद्माकारमण्डले बुम्बोः वित्तक्सेनमावाहयामि. शान्तमावाहयामि. हरमावाहयामि. अमितमावाहयामि. नित्यानुवायिनमावाहयामि. तद्दक्षिणे सूत्रपतिमावाहयामि. वामे जयामावाहयामि. सूत्रपति जगासमेत श्री विश्वक्सेनस्य इदमासनम्. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये.
वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादरं तद्विप्रासो विमन्यमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य त्रिविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं दट्पट्कुर्मीदोमव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेद यत्कारी स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्यैर्नमो वसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हवेशा वर्धयन्तः सितञ्जीवेम धृतस्समीराः पूर्वोक्त एवं विशेषविशिष्टायामस्यां स्वपतितो सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां ऋद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे यो पश्यपदमोरसस्तस्य भार्यते हनः उषदेव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपूजन यथा जनः पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवरीत्यते अग्ने कृत्वा कर्तोकुम्भरणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भक्मे स्तनवो वीतपृष्ठाः त्वया मदन्तस्तमार्त्येष वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् द्वादः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावरे जिग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते ममन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सबूतमस्नाति स्तुतिदं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिणमधूदकं पावमानी स्वस्तयनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हिदं पावमानीर्तिशन्तुनः यमल्लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नीति सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीक्ष्या यमो राजा प्रवृणाभिः पुनातुमा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भूर्ध्वञ्जिगातुभेषदं शन्नो अस्तुद्वपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्दिश देवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्दिश मासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्दिश गृहाः पशवो मार्जयन्तान् पुनीत्यान्दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्दिश दिग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामतो धराधरैर्नायेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतिजाने ह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वशन्न येधिद्विपदे सिञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमहिरन्वया गातुमत्या
आवह क्षेमपतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमी महावास्तोष्पदे विश्वारूपाण्या विशन्ने सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशम् वरुणाय नमः विश्वक्सेनाय नमः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्रजाजमणीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహనను మనం చూశాము. అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, వరుణుణ్ణి, తదితర దేవతలందరినీ కూడా ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనించాము. అంతేకాక సమస్త కోరికలను విడిచిపెట్టి తనలో తాను సంతృప్తి చెందినటువంటి వారిని స్థితప్రజ్ఞులు అంటారు. అలాంటి స్థితప్రజ్ఞత అందరికీ సాధ్యమవుతుందా అంటే అందరికీ సాధ్యమవుతుంది. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మేన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. కాబట్టి కోరికలు లేని జీవితాన్ని ఊహించగలమా? అసలు అలాంటి స్థితిని పొందడం సాధ్యమేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం పుట్టిన దగ్గరుండి మనం ఆనందం బాహ్య వస్తువుల వల్ల, వ్యక్తుల వల్ల లభిస్తుందని భ్రమించడమే. కాబట్టి అద్వితీయమైనటువంటి సచ్చిదానంద పరమాత్మ ద్వారా మనకు లభించేటటువంటి ఆనందమే, ఆ ఆనంద స్థితియే, ఆనంద స్వరూపమే మనము అనేటటువంటి విధానం ఎప్పుడు అర్థమవుతుందో దానికోసం అడుగులు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా సాధన అంటారు. కాబట్టి అలాంటి సాధనకు మనం దగ్గరకుగా వెళ్తూ ఉండాలి. పిల్లవాడు తనకు బొమ్మలతో ఆడుకోవడం వల్ల ఆనందం లభిస్తుందని అనుకున్నట్లు మనం కూడా బాహ్య విషయాల వల్లనే మనకు ఆనందం లభిస్తుందని భావించినంత కాలం కోరికలు లేని జీవితాన్ని ఊహించలేం. ఎప్పుడైతే నిజమైన ఆనందం మన అంతరంగంలోనే ఉందని గ్రహిస్తామో అప్పుడు మనస్సు బాహ్య విషయాల వైపు పరుగులు తీయడం ఆపివేస్తుంది. కనుక స్థితప్రజ్ఞత స్థితిని సాధించడం అందరికీ అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ అసాధ్యమైతే కాదు. మొదట మార్గం తెలుసుకొని ప్రయాణం ప్రారంభిస్తేనే కదా గమ్యం చేరగలిగేది. కాబట్టి ముందు మానవునిగా సాధించాల్సినటువంటి మన లక్ష్యం ఏమిటో తెలుసుకొని సాధనయానం ఆరంభిస్తే గమ్యమైనటువంటి స్థితప్రజ్ఞత్వాన్ని సాధించగలుగుతాం. అలాంటి స్థితప్రజ్ఞతతో మనం ఏ కార్యాన్ని చేపట్టినా అది అత్యంత శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, ఈ విధమైనటువంటి తులసీ దళాలను సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా అక్కడ శుద్ధీకరణ చేసేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక పంచమృతిక పాలికలలోకి సమస్త దేవతలను కూడా ఆవాహన చేసేటటువంటి విధానాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా మన యొక్క సంకల్పాలను నెరవేర్చడానికై, అవి సత్సంకల్పాలైతే దేవతలే వాటి బాధ్యతను తీసుకొని అవి నెరవేరేటట్లుగా చూస్తారు. కాబట్టి ఆ విధానాలన్నీ మనకు తెలిస్తే మనకు ఆ తన్మయత్వంతో కూడినటువంటి కర్మ చేయడానికే మన మనసు అంగీకరిస్తుంది. కాబట్టి అలాంటి వాటిల్లో శ్రీవారి కళ్యాణోత్సవం కూడా అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచం మొత్తం ఈరోజు కళ్యాణోత్సవాన్ని, తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అనుసరిస్తూ ఉన్నది అంటే ఎంత గొప్ప రాజసోపేతమైనటువంటి, దివ్యమైనటువంటి, వైదికమైనటువంటి, సంస్కారవంతమైనటువంటి, ఆచారవంతమైనటువంటి విధి విధానాలలో ఇది తారాస్థాయిలో వెలుగుతూ ఉన్నదని మనం అర్థం చేసుకోక తప్పదు. కాబట్టి అలాంటి నిష్ఠాగరిష్టమైనటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో మనందరం కూడా స్వామివారిని ఇరుదేవేరులతో కలిపి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండే విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. स्वस्ति मित्रावरुण स्वस्ति मध्ये रेवती स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धामनो जनेम सूर्याचन्द्रमसा विवा पुनर्दधदाज्ञादाजानदा संगामेमहि स्वस्य जानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिवारोहेम अम्भो मुचा माङ्गिरा सङ्गयं च स्वस्यात्रेयं
మనసా చతార్క్ష్యం ప్రియాతమాని శరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో అత్యద్భుతమైనటువంటి విధి విధానాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. సభక్తిపూర్వకంగా పరకాయ ప్రవేశం చేసి మరీ స్వామివారి కళ్యాణ నిష్ఠలో భాగంగా మనం కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం. దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కలిపి భక్త మనోసంకల్పాలలో కూడా కలిపి ఈ యొక్క నిత్య కళ్యాణోత్సవం అత్యంత రమణీయంగా కమనీయంగా గోచరిస్తూ ఉన్నది. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని గమనిస్తే ఆహా, అది రాజసోపేతమైనటువంటి గాంభీర్యవంతమైనటువంటి ఎల్ల లోకాలను తన వైపు త్రిప్పుకునేటటువంటి రాజసం అని మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనందరం కూడా బయటపరంగా చూసుకుంటే అంతర్ముఖం నుంచి దూరమవుతూ బాహ్యపరంగా మనం వెళ్తూ ఉంటే మనం భౌతికంగా కనిపించేటటువంటి ధనమే ధనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ధనమే మనల్ని నిరాశ్రయులను చేసేటటువంటి అవకాశం కూడా తీసుకుంటుంది. ధనేన మదవృద్ధి స్మ్యాత్ మదేన స్మృతి నాశనం స్మృతి నాశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధనేన మదవృద్ధి స్యాత్ మదేన స్మృతి నాశనం. ధనం వల్ల మదం లభిస్తుంది, ఆ మదం వస్తుందంట ధనం వల్ల. తర్వాత తద్వారా జ్ఞప్తి లోపిస్తుంది, జ్ఞాపకశక్తి లోపిస్తుంది. తెలివి తప్పి తానే నశిస్తాడు చివరికి. అందుకే సాధారణంగా ధనికుడు చెడిపోవడానికి ధనమే సాధనమవుతుంది అని మనం వివేక చూడామణిలో గమనించవచ్చు. కాబట్టి అసలైనటువంటి ధనం ఏంటి అనేది మనం గమనించాలి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేవి తత్వమసికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలమునొల్లన యోగికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునిగిని అని అన్నమాచార్యులు వారు చెప్పినట్లు అసలైనటువంటి జ్ఞానికి, ఆత్మజ్ఞానికి భౌతికంగా ఉండేటటువంటి ధనంతో పోలిక ఉండదు. ఎందుకంటే అతనికి ఆహారము, శరీరానికి సంబంధించినటువంటి ఏ వస్తువైనా సరే, శరీరానికి సంబంధించినటువంటి భౌతికంగా రాలిపోయేటివి, కూలిపోయేటివి ఏవైనా సరే జ్ఞాని అనేటటువంటి వాడికి అల్పములైనటువంటి విషయములే. వాటి గురించి యోగి ఎప్పుడూ చింతించడు. కాబట్టి తారాస్థాయిలో ఉండేటటువంటి పరమాత్మ చైతన్య స్థితిని మనం గమనించినట్లయితే అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తున్నటువంటి ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. స్వామివారి దక్షిణహస్తానికి ప్రతిసర సమ్యక్ సుమనస సర్వే రక్షంతు రయః కగుత్మాన్ విదధద్వినష్టం రయమద్విధానం తస్మై కగుత్రే విగణాయ మిత్రే నమః స్వస్తిదా విషస్వదర్వృత్రః విమృధో వసీ వృషేంద్రః పురయేతు న స్వస్తిదా భయంకరః శ్రీనివాసస్వామినః రక్షాబంధన ధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం
श्रिये जातश्रिय आनिरीयाय श्रियं वयोजरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्यासामिधामितद्रवो श्रिया एवैनन्दश्रिया मा दधाति सन्ददमृचावशत्कृत्यं सन्धत्तं सिन्धीयते प्रजया पशुभिः य एवं वेद स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृधो वसि वृषेन्द्रः पुरजेतु न स्वस्तिदा भयङ्करः श्रीनिवासस्वामिनः श्रीदेव्यै नमः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी प्रसने सत्यायने सीता स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृधो वसि वृषेन्द्रः पुरजेतु न स्वस्तिदा भयङ्करः भूदेव्यै नमः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु विष्णुस्त्वां रक्षतु चक्रवूर्ध्वम् धनुः पूर्वगं शक्तिर्दक्षिणमपरं गदोति चेन्नन्दकोधस्ताद्वासुकिरन्तरे श्वितरे स्त्राः विघ्नो विघ्नाधीशो प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वर्णो विक्रमात् कुबेरोर्धक्षयाचे सर्वाभ्यः भुवनाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाग्निक्रमणे उपासनाग्नौ अग्निप्रतिष्ठापनं करिष्ये ये तोन्विन्द्रं स्तमां शुद्धं शुद्धेन साम्ना शुद्धैः दुःखैर्वा वृद्ध्वांशं शुद्ध आशीर्वान् ममक्ते इन्द्रशुद्धो न आगहे शुद्धः शुद्धाभिरोधिभिः शुद्धोर्यं निधार्य शुद्धो ममत्यशोम्यः इन्द्रशुद्धो हि नोर्यं शुद्धो रत्रान् दाशुरे दैव्याहोदारावणयन्तपूर्वेदिष्टास्यामधर्वासुमीराः मह्यं यदन्त मम यानि हव्याकोति सत्यावनसोमे अस्ते ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवीश्वरर्वीर्ऋणक्रणोद विश्वे देवास यहवीरयध्वं महास्महि प्रजगामातनोभिर्मानधामद्विषदे सोमराजन्ने जातवेदो भुवनस्य नेत यः सञ्चतपसो यत्यनिष्यते अग्निमश्वत्थाजनिहं व्यवाहकं शमे गर्भाञ्जलयन्यामयोभूः घृतप्रदेको कृतयोनिरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् सुखिताजिक्षदेवान् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसुरुचो वेन आवः स बुद्ध्नियावपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च विवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदित्यकं च भेगं च स्त्रवणं योदरास तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भुवर्यज्ञाङ्कमावाहयामि भोगं सुवरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजामानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञये स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य आवने स्तः परुषरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रभुनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोग्रयमं यज्ञं नयताग्ने यज्ञमतिन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ॐ प्रणया सोमा प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं
యజమానం చ ధీః ఓం ప్రణయ కోపప్రణీత సమప్రణయత్వా దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధకం పునః ఇదం వదందేన్ కృతమక్తాపదాగుః సహస్రపోషం యజమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపాభూపస్పృశ్యా శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞవిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనోవామి బ్రహ్మణేష్ఠనోవామి ఇంద్రాకిష్ఠనోవామి అగ్నేష్ఠనోవామి సోమాకిష్ఠనోవామి అగ్నేష్ఠనోవామి सोमायकृष्णनिर्ववामि अग्निशोमाभ्यां कृष्णनोवामि प्रजापतिष्ठनोवामि ब्रह्मणेष्ठनोवामि इंद्राकृष्णनोवामि वसुभ्योष्ठनोवामि मरुद्भ्योष्ठनोवामि रुद्रेभ्योष्ठनिर्ववामि आपावोपस्पृश्या श्रीमहाविष्णवेष्ठनिर्ववामि बृहस्पतेष्ठनिर्ववामि मित्राकृष्णनिर्ववामि वरुणाकृष्णनिर्ववामि आदित्येभ्योष्ठनिर्ववामि अस्मभ्यां पूष्णेष्ठनिर्ववामि कक्षाकृष्णनिर्ववामि कक्षदेवतसोमाकृष्णनिर्ववामि औपासनयज्ञाकृष्णनिर्ववामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्ववामि सर्वदेवेभ्यो निर्ववामि आद्यं तर्पितश्रयामि तिरं तर्पितश्रयामि अग्ने द्योदर्शि समिदसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्यष्टकं रक्षं प्रत्यष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्थानपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृतसम्पूर्णावासमिथो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्या चरुमिः इमामेऽग्निष्टकाधेनव सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च अर्पुतं च न्यर्पुतं च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्तश्चैमामे अग्निष्टकाधेनव सन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजते नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदिते नमन्यस्वा नमते नमन्यस्वा सरस्वते नमन्यस्वा देवसवेतः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानया अयन्त युद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतमृतयदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तम् प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षादेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्यास्त्रयपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे उपासनात्मवाघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोष प्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुमा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतथेवदं समूढमस्यवागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुणादरग स्वाहा द्विप्रासमपि पञ्चमोजाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
తలమోచి ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైన వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య భటిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంది శుండాదండోత్తంభితే అమరావతే తేజోపతే సంయమనీ రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోపతే తిష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరృతి మరణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పిత క్షీర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుష హారీనామృతభద్రాస్వచేతుకమాలక హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేనుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహిత ధామాతవ సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతనాసీన ప్రసహస్రావశానే ఏకైకతరాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే
శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మణీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్రియాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోమే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఉర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామా ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేద్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ప్రవరలను చక్కగా విన్నాం కదా. పుష్పమాలికా సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పేటటువంటి ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి కనుక చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస బార్హస్పత్య భారద్వాజత్యార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రాయ. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి గోత్రాన్ని ఒళ్ళు పులకరించేటట్లుగా తనువు మైమరిపించేటట్లుగా ఆ అత్యద్భుతమైనటువంటి ప్రవరలను మనం చక్కగా విన్నాం కదా. కాబట్టి మూలాలు ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు, ఋషిదేవతలు, తర్వాత దేవరుణం, ఈ 3 రుణాలకు సంబంధించినటువంటి అవస్థలే ఉంటాయి. కాబట్టి మనం వాటి గురించి ఎంతగానో శ్రద్ధగా
మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మనలో ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడతాయి. కావున ఆచారము అనేటటువంటి ఒక నావను మనం ఉపయోగించుకొని ఈ విధి విలాసాకృతమైనటువంటి జీవన ప్రపంచంలో మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నంగా మార్చుకొని మనం అటుగా అడుగులు వేస్తూ ఉండాలి. స్వామివారు ఎంతో దివ్యమైనటువంటి సుందర స్వరూపుడై రాజసింహాసనాన్ని అధిష్ఠించి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి కళ్యాణోత్సవ కైంకర్య వేడుకలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. అంతేకాక వైఖానస ఆగమోక్తంగా అభిజిత్ లగ్నంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి జరిగేటటువంటి ఈ యొక్క కైంకర్యం ఎంతో అత్యద్భుతమైనటువంటి సేవలలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది స్వామివారి కళ్యాణోత్సవం. కనుకనే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచ వీక్షకులందరూ కూడా వారి వారి ఇళ్లలో నుంచే కూడా చూసే అవకాశాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకునేటట్లుగా ఉపయుక్తకరంగా ఉన్నది. కనుక ఆచమన విధుల నుంచి మహాసంకల్పం దగ్గర నుంచి చివరిగా జరిగేటటువంటి అక్షతాపరోహణం వరకు కూడా అన్ని కైంకర్యాలు వైఖానస ఆగమోక్తంగా విధి విధానాలతో రాజమర్యాదలతో సంప్రదాయబద్ధంగా వైదిక సంస్కరణలతో విధి నిర్వహణలో భాగంగా ఈ యొక్క కళ్యాణ వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు స్వాముల వారు. అంతేకాక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అవస్థలు కూడా ఎవరి నుండి జరుగుతూ ఉన్నాయి, ఎవరి హస్తగతం నుండి జరుగుతూ ఉన్నాయి, ఎవరి సంకల్పం మాత్రం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం ఆలోచించినట్లయితే స్వామివారు ఎంతో దేదీప్యమానమైనటువంటి సహజ సుందర స్వరూపమైనటువంటి పరమాత్మగా మనకు అర్థమైనప్పుడు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన నుంచి చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసుకోబడతాయి. మనల్ని మనం అర్థం చేసుకొని మనల్ని మనం గెలిచేందుకు అర్థవంతమైనటువంటి వికాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి మన బుద్ధిని ఉపయోగించాలి. అలాగే ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచమంతా ఉన్నది ఒకటే దైవత్వం అనేటటువంటి విధానంతో మనం జీవించినప్పుడు ఇతరులతో సమన్వయం సాధించడానికి మన హృదయాల్ని విశాలం చేసుకోవలసి ఉంటుంది. ఎవరి పట్ల వ్యతిరేకత ఉండరాదు. ప్రతి మనిషి అద్వితీయంగా ఉంటూ ప్రతి ఒక్కరూ మన నుంచి భిన్నంగా ఉంటారని గుర్తించి వాళ్ళు ఉన్నటువంటి విధంగానే మనం వాళ్ళను పూర్తిగా అంగీకరించగలగాలి. ఇలా మనం ఆచరణలో పెట్టినటువంటి మరుక్షణమే మనకు ఏ సమస్య ఉండదు. అప్పుడు మానవ జీవితం మధురమైనటువంటి కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. ఆత్మ సౌందర్యం ఏరులా సెలయేరుగా ప్రవహిస్తుంది. లేకపోతే అన్నీ అలజడులుగానే కనిపిస్తాయి, కష్టాలుగానే కనిపిస్తాయి. అలా భావన వచ్చినప్పుడు మనల్ని ఆ చిన్నపాటి కర్మలే ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మలలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ కదా. అలాంటి మానవ జన్మను జీవితమంతా అర్థం లేకుండా లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా జీవన విధానాన్ని గడిపినట్లయితే అది వృధా అవుతుంది. కనుక సకల కళ్యాణ గుణధాముడైనటువంటి పరమాత్మని పాదాలను పట్టుకొని స్వామి అతిగతిపతి సర్వం అన్నీ నీవే అని భావనతో పూర్తి శరణాగతి తత్వంతో ఎవరైతే జీవిస్తారో అట్టివాడు ముక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు అని లెక్క. అంతేగాక అట్లాంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఏ ఒక్కరికో పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అంటే 100% కూడా భగవంతుని అన్వయించుకుంటూ ప్రతి క్రియ కూడా భగవంతుని హస్తగతమే అని భావన చేస్తూ ప్రతి సంకల్పము కూడా భగవంతునిదే అనేటటువంటి భావన చేస్తూ చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం నిండుగా ఉంటుంది అందరి పట్ల. కాబట్టి పరమాత్మ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అనుగ్రహాన్ని పొందడానికి జీవులమైనటువంటి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఒకనాటిదా అంటే కాదు. అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మ లభిస్తుంది అంటున్నాడు గీతాచార్యుడు. మరి అలాంటప్పుడు అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడున్నది కదా అవకాశం, ఆ అవకాశాన్ని సద్భక్తితో స్వామివారి సేవలతో నింపితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత ముక్తి అనేటటువంటి పదార్థం మన జీవన విధానంగా మారుతుంది. మోక్షము అనేటటువంటి పదం కూడా
ఎంత సహజ సుందరమైనటువంటి సహజాకృతిని పొందినటువంటి మోక్షం అనేది కూడా సచ్చిదానంద స్వరూపంలో భాగమైపోతుంది అనే విషయాన్ని మనం గంభీరంగా ఆలోచించాలి. అలా ఆలోచించడమే సాధన. అది ఒకనాటికి కుదురైపోయి కుదురుగా మనల్ని నిలిపి ప్రపంచాన్ని కుదురుగా ఉండేటట్లుగా చూస్తూ కుదురైనటువంటి ఒక్క స్వరూపమే ఈ విశ్వమంతా అనంతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటినీ కూడా నిండి ఉన్నది ఈ ఒక్క సత్యమే అనేటటువంటి నిర్ధారణకు మనం అందరం వస్తామన్నమాట. కాబట్టి అది అసలైనటువంటి జీవన విధానం అవుతుంది. కాబట్టి బ్రతకడము జీవించడము అనే రెండు విషయాలను మనం గమనించినట్లయితే జీవించడమే తెలుసుకొని జీవించడం, ఎరుకతో జీవించడం, మనం ఎక్కడున్నామో మనం తెలుసుకొని జీవించడమే జీవించడం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా పండిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కళ్యాణ
राजगे स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्दमानसदाशास्ते इदमानो हविर्भिः अहेडमानो वृणे हवोत्रिशकं समान आज प्रमोषि स्वाहा तन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडो वयासनिष्ठाः यजुष्टो वह्निनमस्सोषिडानो विश्वान् द्वेषागं सि प्रममध्ये अस्मत् स्वाहा सत्वन्नो अग्ने मम भवते नेतिष्ठो अस्यापचतो व्यष्ट अवयक्ष्मणो वर्णकं मृदानो वेहमृडेकं सहवो नयेधि स्वाहा तमग्ने अयास्या सन्मनसा हिनः अयासर हव्यमोहिते यानो देहिभिषट् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतीन्वमग्रस्थाः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्तामृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराभुतन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्तामृतागुम् अनु विश्वाभुतत्वया वयं धारावदन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यतां ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभुनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणे उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादि षट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं श्री स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विसदगतो वृदानि वस्वशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासं पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभुनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणे उपासनाग्नौ क्रमसात् पुण्यार्थं परिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा यदस्य कर्मणोऽतिरेकं यत्वान्योनिमहाकरम् अग्निष्टस्पिष्टकृत्वान् सर्वग्रस्तिष्ठकुं सुहृदं करोतु स्वाहा अग्नये स्पिष्टकृते सुहृदहुताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवातिष्ठकं सर्वत्रैवानातिष्ठं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्त्वनगाहार्जातवेदावितर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात्मरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पचडनिष्टेभ्य स्वाहा भेषन्तृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दुराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितिशतेजोषितेजो मयिधैः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि
प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदिन्तयो निनाप्रस्त्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निजैनं वेदजैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णम् समन्ताम्बरिहिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहा साक्षयमस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्थाः अनुमदेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसवितप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रमे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षते जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरशिष्टाकक्वरेष्ठो क्रम वचो अपावधीन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नगितं माजीक्वर्तमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्वहने अग्निमार्तयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातनामहेरणाय चक्षसे योमस्यमतमोरसस्तस्य मार्गते हनः वचतेर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्वधः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मि भूजासं यत्ते अग्ने हरस्ते नाहकं हरस्मि भूजासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदाचन यकृतमया देव परिपूर्णतरस्तते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तिच्छगलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुरपाद्यर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः ज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय मननागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాం. అంతేగాక లాజహోమం, లాజ అనగా పేలాలు, భర్త యొక్క ఔన్నత్యాన్ని, ఆయుష్ను, ఆనందాన్ని దృష్టిలో ఉంచి చేసేటటువంటి హోమం లాజహోమం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అన్నమాచార్యుల వారి వంశీయుల చేత ఈ కళ్యాణం నిర్వహించబడడం విశేషం. ఎందుకంటే అన్నమాచార్యుల వారు మహావాగ్గేయకారుడైనటువంటి పదకవిత పితామహుడైనటువంటి
తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా ఆ కొనసాగింపుగా ఆ వంశం వారే నిర్వహిస్తూ ఉండడం, వంశం వారి చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉండడం ఒక విశేషాంశం. కనుక వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియను కూడా మనం చూశాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి పరిమళ భరితమైనటువంటి అమృత తత్వాన్ని పోలి ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి భావనతో పూడ్చబడినటువంటి ఆ మాలలను ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా సమర్పిస్తూ ఉన్నారు. దీనిని కళ్యాణ మాలా పరివర్తనం అని అంటారు. దేవదేవుడైనటువంటి పురుషోత్తముడు ఎన్ని అవతారాలు ఎత్తి ఉన్నప్పటికీ కూడా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క ఆ ఆర్భాటం, వైభవం, తేజస్సు, యశస్సు, కీర్తి, ఐశ్వర్యం ఇంకా వేరే ఏ దేవతా స్థితుల్లోనూ కనిపించదు. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అనేటటువంటి మాట ఊరకే అనలేదు. కాబట్టి స్వామివారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించినటువంటి విధానాన్ని చూసి మళ్ళీ స్వామివారికి అదే మాలను సమర్పించి ఇప్పుడు శ్రీవారు ధరించినటువంటి అదే మాలను భూదేవి అమ్మవారికి కూడా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరూ కూడా తమ తమ విశ్వాసాలను, ఒక విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఆధారమే దారమై అందు చేసేటటువంటి కర్మలన్నీ కూడా సుకర్మలై కైంకర్య విధులై పువ్వులుగా భగవంతునికి సమర్పిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి మాలగా మనకు గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క తీరును. అదిగో దర్శించండి. భక్తుల యొక్క ఉత్సాహం, భక్తుల యొక్క బాధ్యత, భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క ఆ భగవంతుని పట్ల ఉండేటటువంటి ఔన్నత్యభరితమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనం కన్నులారా దర్శించడానికి వీలుగా వారి యొక్క మోములలో ఆ ఉత్సాహభరితమైనటువంటి భక్తిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భక్తికి భగవంతునికి మధ్య ఉండేటటువంటి మానవుడు ఎప్పుడూ కూడా భక్తిని ప్రేరేపకమైనటువంటి వస్తువుగా మనం భావన చేసుకొని దానితో మనం జీవిత పర్యంతమంతము కూడా భగవంతునితో అంటిపెట్టుకుని ఉండేటట్లుగా జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు తలంబ్రాలు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. అక్షతలు అంటేనే క్షతం కాని బియ్యము అని అర్థం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనతో ఈ యొక్క ఉన్నతమైనటువంటి సేవను తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి